ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి మధ్య ఈసారి ఎన్నికలు చాలా రసవత్రంగా మారాయి. సో విజయాలు ఎవరు పొందారో అని కూడా మనం చూసినటువంటి అంశాలే. కానీ చరిత్రలో ఎప్పుడు లేనటువంటి ఒక అంశం ఈసారి స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్పీకర్ పదవి కోసం విపక్షంగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఈసారి పోటీలో ఉండబోతుంది. ఇండియాకి కూటమికి సంబంధించి ఓం బిర్లాను నియమించారు, నామినేషన్ వేసినటువంటి పరిస్థితి. డిప్యూటీ సీఎం ఇవ్వాలని, డిప్యూటీ ఏదైతే స్పీకర్ ఇవ్వాలని పట్టుబట్టిన నేపథ్యంలో కాదు అని చెప్పడంతోనే అక్కడ మొదలైనటువంటి రగడ నామినేషన్ వేసేంత వరకు వచ్చింది ఇండియా కూటమి. సో ఇక్కడ ఏం జరగబోతోంది ఇదే ఈరోజు డిబేట్ కంట్రీలో మనం చేద్దాం. ప్రధానంగా రమణారెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. అలాగే ఆచార్య గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఉన్నారు. అలాగే క్రాంతికరణ్ గారు బీజేపీ పార్టీ నుంచి వారు కూడా ఉన్నారు. ముందుగా ముగ్గురికి నమస్కారం. ఎస్ రమణారెడ్డి గారు, మీతో స్టార్ట్ చేద్దాం. అసలు ఏంటి అసలు ఈ గేమ్లో ఎంతవరకు చాలా వరకు చూసుకుంటారు, స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఇలాంటి పరిణామం చోటు చేసుకోలేదు. అంటే ఈసారి ఈ పరిణామం ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేటువంటిది. సో ఈసారి సురేష్ గారు స్పీకర్కి నామినేషన్ వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇక్కడ ప్రధానంగా ఈసారి జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి మధ్యన జరిగిన ఓరావరి పోరాటంలో ఇండియా కూటమి ప్రబలంగా, ఎన్డీఏ కూటమి ఏదైతే 400 సీట్లు వస్తే మేము చాలా గొప్పగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని నరేంద్ర మోడీ గారు ప్రతి సభలో చెప్పుకుంటూ వచ్చారు. కానీ అది గత 10 సంవత్సరాలుగా ఎన్డీఏ ప్రభుత్వం యొక్క కార్యాచరణ కానివ్వండి, విధానాలు కానివ్వండి, ఇవన్నీ పరిశీలించినప్పుడు 400 సీట్ల ద్వారా వాళ్ళు ఈ దేశంలో ఒక అప్రజాస్వామిక నియంతృత్వ పాలన వైపు పోవాలనే ఒక ఆలోచన ఉన్నట్లు ఇండియా కూటమి వాళ్ళు భావించారు. ప్రధానంగా అక్కడ మొదలైంది. తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రతి సభలో ఇండియా కూటమిని చాలా పలసన చేసి మాట్లాడటము, చులకన చేసి మాట్లాడటము, వారికి ప్రధానమంత్రి క్యాండిడేట్ లేరని చెప్పటము, వారి మధ్యన అనేక రకాలుగా విభేదాలు ఉన్నాయని ప్రచారం చేయటము, పదే తన యొక్క అభివృద్ధి కార్యక్రమాలు 10 ఏళ్లలో చేసిన కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటా కేవలం విపక్షాలపైన విమర్శలు చేస్తూ వారు ప్రచారం కొనసాగించారు. ఫలితాలు మనం చూసాం. ఇవాళ ఇండియా కూటమి ప్రజల వాయిస్గా వాళ్ళు పేర్కొంటున్నారు. వీఆర్ పీపుల్స్ వాయిస్. సో ప్రజలు ఇవాళ ఏమి మ్యాండేట్ ఇచ్చారు. ఇవాళ ఆ మ్యాండేట్ ప్రకారము ప్రబలంగా ఇవాళ ఒక బీజేపీ కేవలము 2 మిత్రపక్షాల యొక్క చేయితోటే ఈరోజు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి. మరి గత 10 సంవత్సరాలుగా అంత పెద్ద శక్తిగా మేము ప్రపంచంలోనే గొప్ప రాజకీయ పార్టీ మాది, మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోనే ఎవరు చేయనంత గొప్పగా పరిపాలన చేశారని చెప్పుకున్న పార్టీ 303 సీట్ల నుండి 240 సీట్లకి, దట్టు ఉత్తరప్రదేశ్లో అధిక స్థానాలు కోల్పోవటంలో ప్రధానంగా ప్రజల యొక్క అభిప్రాయాలు తేటతెల్లమైనవి. కాబట్టి ఇవాళ స్పీకర్ ఎన్నికలో జరుగుతున్న పరిణామాలు అవి కొత్తవేం కావు. ముఖ్యంగా ఈ సాంప్రదాయాన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో తన యొక్క బలాబలాల మీద అంచనా వేసుకొని ప్రతిపక్షాలకు ఒక వాయిస్ ఇవ్వటం అనేది, ఒక ఛాన్స్ ఇవ్వటం అనేది రాజకీయ ధర్మం. అది మరి అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పాటించట్లేదు. కాబట్టి ఈరోజు ప్రతిపక్షాలు తమ అభ్యర్థిని నిలబెట్టారు స్పీకర్ కోసం.